యాక్చువల్లీ ఈరోజు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా అగైన్ మళ్ళీ సంధ్యా థియేటర్ దగ్గర ఏం జరిగింది ఏంటి అనేది మళ్ళీ రీకాల్ చేసుకుంటున్న సందర్భంలో యాక్చువల్లీ అల్లు అర్జున్ ఫ్యానేనా? అవును. ఎస్. కానీ ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన టైంలో ఈ తమ్మి అక్కడే ఉన్నారట. అసలు ఏమైంది ఏంది లాస్ట్కి వస్తే మీ హీరోని అరెస్ట్ చేసిన పరిస్థితి వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అల్లు అర్జున్ రావడం జరిగింది. 9:15, 9:30 ఆ ప్రాంతంలో వచ్చారు. అంటే నేను వచ్చే ముందరనే ఆల్రెడీ అక్కడ కారు మాగున్నాయి. అయితే ఇక్కడ ఇద్దరిని అడిగితే ఏం చెప్పారంటే అల్లు అర్జున్ లోపలికి వెళ్ళినారని చెప్పినారు. అయితే యాక్చువల్లీ ఏం జరిగిందంటే అల్లు అర్జున్ రాగానే చాలామంది ఫ్యాన్స్ ఇంకా వస్తూనే ఉన్నారు. ఆయన లోపల వెళ్ళేసరికి కూడా అక్కడి నుంచి అక్కడ ఆర్టిస్ట్ సంధ్యా థియేటర్ దగ్గర చేరుకోవడానికి ఫ్యాన్స్ వస్తూనే ఉన్నారు. అయితే అక్కడ పోలీసు బందోబస్తు లేకపోవడం, ట్రాఫిక్ పోలీసులు లేకపోవడం వల్ల ఏం జరిగిందంటే ట్రాఫిక్ చాలా వరకు ఆగిపోయింది. ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం, ఈ ఫ్యాన్స్ లోపల వెళ్ళేటప్పుడు కూడా అప్పటికే 9:30కి షో ప్రారంభం అవడంతో చాలామంది లోపల వెళ్ళడానికి ప్రయత్నం చేసే క్రమంలో తొక్కిసలాట జరగబోతుంది. అలా పోలీసులు కూడా నిలువరించే ప్రయత్నం కూడా చేశారు. ఆల్రెడీ కొంతమంది ఫ్యాన్స్ది అంటే అక్కడ సినిమా చూడడానికి వచ్చిన దాంట్లో అంటే ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేకపోతే సినిమా సంబంధించిన వాళ్ళు అక్కడ కూడా కార్లు ఆగడం జరిగింది. ఆ క్రమంలో ఇటు ఫ్యాన్స్ కూడా లోపల వెళ్ళడం, ఆ కార్లు కూడా అక్కడ ఆగడం వల్ల అక్కడ జనం అనేది ఇంకా రావడం ప్రారంభించారు. అలా ఆ జనాన్ని నిలువరించే క్రమంలో పోలీసులు కూడా మొదటిసారి లాఠీ చార్జ్ చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అయితే అది చేసిన తర్వాత కూడా ఫ్యాన్స్ ఇక ఆగరు కదా. అంటే 9:30 షోకి వచ్చిన వాళ్ళు, లోపల వెళ్ళిన వాళ్ళు కానీ ఆ తర్వాత ఇంకా సెకండ్ షో లాంటివి వెళ్ళడానికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. మీకు ఇన్ఫర్మేషన్ ఉందా అల్లు అర్జున్ వస్తున్నాడు తెలుసా? అంటే నేను యాక్చువల్లీ 6కి వేటి న్యూస్ చూడడం జరిగింది. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వస్తున్నారని చెప్తే ఇక అది అల్లు అర్జున్ చూడడానికి మేము కూడా మా ఫ్రెండ్స్తో కలిసి చాలామంది వెళ్ళినాం. మేము అయితే ఇప్పుడు ఎవరైతే మృతురాలు ఉన్నారో ఆమెకు అట్లా జరగడానికి కారణం ఏంటంటే మొదటిసారి లాఠీ చార్జ్ చేసినప్పుడు మాత్రం అంత హడావిడి ఏం జరగలేదు, అంత గందరగోళం జరగలేదు. కానీ జరిగింది లాఠీ చార్జ్ అనేది రెండోసారి జరిగినప్పుడే అలా జరిగింది. రెండోసారి జరగడానికి కారణం ఏంటంటే ఆ ప్రేక్షకులు అనేది వస్తూనే ఉన్నారు. ఇంకా 9:30కి ఒక షోలో వాళ్ళే లోపలికి వెళ్ళలేదు, వాళ్ళే రోడ్డు మీద ఉన్నారు. తర్వాతి షోలో వాళ్ళు కానీ అల్లు అర్జున్ని చూడడానికి కూడా చాలామంది ఇక దగ్గర వాళ్ళు కూడా వచ్చినారు. ఆ క్రమంలో పోలీసులకు ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల నిర్వహించే ప్రయత్నంలో లాఠీ చార్జ్ జరుగుతుంది. తర్వాత నేను న్యూస్లో చూశాను. కానీ ఏది ఏమైనా ఒక సినిమా అభిమానిగా ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. నేను ఉన్నప్పుడు కూడా నా పక్కన కూడా చిన్నపిల్లలతో కూడా మూవీకి చాలామంది వచ్చారు. అయితే సినిమా థియేటర్ వాళ్ళు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఇటు నార్మల్ వెహికల్ వెళ్ళడానికి కానీ లేకపోతే ఏమైనా అంటే బారికేడ్లు ఏర్పాట్లు చేయడం, లేకపోతే చాలామంది ముందస్తు బందోబస్తు కార్యక్రమాలలో వాళ్ళు చేయకపోవడం బాధాకరం. అయితే తర్వాత న్యూస్లో చూసి ఏం తెలిసిందంటే వాళ్ళకు ముందస్తు సమాచారం కానీ 2-3 రోజుల ముందే అల్లు అర్జున్ గారు వస్తున్నారు ప్రీమియర్ షోర్ కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదని తర్వాత తెలిసింది. ఏది ఏమైనా పోలీసులు ఎంతమంది ఉండుంటారు ఆ రోజు? నేను అక్కడ చూసినప్పుడు దాదాపు ఒక 10 మంది పోలీసులు ఉన్నారు. అంతే ఎగ్జాక్ట్ అంతే ఉన్నారు. మీరు వీడియోలో చూస్తే ఫస్ట్ లాఠీ చార్జ్ జరిగేటప్పుడు అంతమంది ఉన్నారు. ఉండడానికి తర్వాత ట్రాఫిక్ పోలీసులు రావడం, ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయడం, ఇటు జనాల్ని కంట్రోల్ చేయడం, తర్వాత సివిల్ పోలీస్ వాళ్ళు చేశారు. ఎగ్జాక్ట్లీ. అంటే అందరు కూడా అప్పుడు ఇంటికి పోయే టైం కదా, సినిమా హడావిడిలో ఉన్నారు. ఎంత ట్రాఫిక్ జామ్ ఉండే? చాలా ట్రాఫిక్ జామ్ ఉండే. ట్రాఫిక్ జామ్ ఎలా అంటే ఇక్కడ మీరు సికింద్రాబాద్ రూట్లో కోటి నుంచి నారాయణగూడ వెళ్ళే అటు సికింద్రాబాద్ వెళ్ళే రూట్లో చాలా వరకు ట్రాఫిక్ ఉండే. ట్రాఫిక్ ఉండడానికి కారణం ఏంటంటే అల్లు అర్జున్ గారు అక్కడ రావడం, అక్కడ జనాలు ఉండడం వల్ల అక్కడ పోలీసులు కూడా లేని పరిస్థితి. నేను ఇట్లు ట్రాఫిక్ ఎట్నో దాటి జనాల నుంచి లోపలికి వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారు లోపలికి వెళ్ళారు. ఆ టైంలోనే ఇక పోలీసులు కూడా చేసే పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే పోలీసులు ముందస్తుగా ఏమైనా ఏర్పాట్లు చేసి ఉంటే వాళ్ళు ఈ జనం గుంపు కూడడానికి అవకాశం లేకుండా ఉండే. పోలీసులు అక్కడ 10 మంది ఉండడం, గుంపు కూడిన తర్వాత వాళ్ళని నిలువరించే ప్రయత్నంలో లాఠీ చార్జ్ చేయడం అయితే జరిగింది. లాఠీ చార్జ్ చేసిన తర్వాత ఎంతసేపటికి అసలు ఆ పరిస్థితి సిచ్యువేషన్ తెలిసింది? ఒక ఆమె చనిపోయింది అని కానీ, ఒక పిల్లగాడు అసలు స్పృహ తప్పి పడిపోయిందని కానీ ఎంతసేపటి తెలిసింది? అది ఎగ్జాక్ట్గా నాకు తెలియదండి. ఎందుకంటే నేను అనుకునేది ఎంత, నేను అక్కడ చూసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. లాఠీ చార్జ్ జరిగింది ఫస్ట్. అది జరిగిన క్రమంలో అక్కడ ఎవ్వరికీ అంత ఏం కాలేదు. నేనున్న ప్రదేశంలో నేను సంధ్యా థియేటర్కి ముందల్నే ఇటు మధ్యలో ఉన్న ఏమంటే పూల కుండల దగ్గర నిలబడ్డారు, చెట్లు ఉన్న దగ్గర. అయితే అప్పుడు నేను చూసినప్పుడు ఎవరికేం కాలేదు. ఒక 2-3కి పోలీస్ కొట్టడం వల్ల ఇక అది నార్మల్ దెబ్బలు అయినాయి. వాళ్ళు అటు పోయారు. లాఠీ చేసిన 1 నిమిషంలో 1 నిమిషంలోనే మళ్ళీ అందరు గుమ్ముగూడారు.
అచ్చా. అంటే అది అదే నేను చెప్తుంది ఏంటంటే ముందస్తు సమాచారం వాళ్ళకి లేకపోవడం వల్ల నిలువరించే ప్రయత్నం పోలీసు ఎంత చేపిస్తారు, ప్రేక్షకులు ఆగరు కదా, ఉత్సాహంతో ఉన్నారు, లాఠీ చార్జ్ చేసి వెనకపోతారు, మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ యథాతథంగా అక్కడే ఉంటున్నారు. ఇంకా అడిషనల్ పోలీస్ ఎంతసేపట్లో వచ్చింది? నాకు తెలిసి మాకు సమాచారం లేదు, మేము చూసి లాఠీ చార్జ్ అవుతుంది, జనాలు బాగా గుమ్ముకూడుతున్నారని తర్వాత మేము వెళ్ళిపోయాము ఒక అరగంటలో. ఇక మేము చూస్తే ఇక్కడ ఏంటంటే ఎటు వచ్చిన జనాలు ఇంకా చేరుతూనే ఉన్నారు. నేను ఉన్నప్పుడే చాలామంది ఉన్నారు, నేను ఇక కాసేపు ఉండి ఆ జనాల్లో ఉండలేక వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపు ఉన్నారు. అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిండ్రు, ఎట్లా? అంటే వాళ్ళకి ఫ్యామిలీకి న్యాయం కావాలక్క. ఎందుకంటే ఆయనకి 25 lakhs ఇచ్చిందంట. వాళ్ళు 25 lakhs వద్దా అంటున్న వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు 25 lakhs ఇచ్చిండ్రు, ప్రాణం లేచి వచ్చింది అక్క. ఒక మాట చెప్పండి, మీరు వచ్చిందా మళ్ళీ ప్రాణం? ఇప్పుడు 25 lakhs కానీ ఆమె లేచి వచ్చేసింది అయ్యా, చనిపోయిన ఇప్పుడు లేచి వచ్చిందా? మనీ కింద ఏం ప్రాబ్లం లేదు అక్కడ, మనీ ఏదో వాళ్ళకి వచ్చి వాళ్ళ ఇప్పుడు బాబు సీరియస్ ఉందంట, ఆయనకి ఆడుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీకి లైఫ్ లాంగ్ వాళ్ళకి ఆడుకోవాలి. మనీ అయితే ఏమొద్దు, నేనున్నా సపోర్ట్ మీ వెనకాల నేనున్నా, అల్లు అర్జున్ ఉందో మీకు ఏ ఆపద వచ్చినా మీకు లైఫ్ లాంగ్ మీ ఫ్యామిలీకి ఏ మీరు చనిపోయే వాడికి నేను మీ వెనుకొని నేను సపోర్ట్ చేస్తాను, మీకు నేనున్నాను అట్లా నిరూపించుకోవాలి అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీలో అట్లా. అరే అక్క మరి అవును, అది చెప్పిండ్రు కదా, నేను చేయబోతున్నా అని చెప్పిండ్రు కదా. ఏంది రాక ఏం చేయబోతున్నాను? అదే మొత్తం ఉంటాను, ఫ్యామిలీకి నేను అండగా ఉంటాను అని చెప్పిండు. ఎందుకంటే మళ్ళీ రెస్పాన్సిబిలిటీ వస్తలేక ఆయన కంచెన్ ఏం రెస్పాన్సిబిలిటీ వస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి చేయాలి. ఎందుకంటే ఫస్ట్ అని వస్తున్నాయని అని జస్ట్ ఒక ఎంత పెద్ద మిస్టేక్ చేసుకున్న బదులు జస్ట్ వచ్చేటప్పుడు ఆమెతో ఇంకా రష్మిక మందన్ వచ్చింది, ఆమె ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఇక్కడ, ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ, అల్లు అర్జున్ ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ, మొత్తం క్రౌడ్ వచ్చేసిన పోలీసు కొంచెం జస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన ఒక 2 hours ముందుగా వచ్చిన నేను వస్తున్నాను చెప్పి కొంచెం నాకు పోలీస్ సెక్యూరిటీ వచ్చిన వయసు అన్న వాళ్ళకి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక నోటీస్ ఇచ్చిన, సార్ నాకు సెక్యూరిటీ ఉంది, పబ్లిక్ ఎవరికి ఏం కాకుండా చూసుకోండి, బౌన్సర్లని పెట్టుకోండి అని చెప్తే ఖుషి అయిపోతుంది కావాలి. ఎందుకంటే ఒక్కొక్కరు పంపిస్తుంది, ఎందుకంటే టికెట్లు లేవు కావాలి అక్కడ, టికెట్లు లేవు ఏం లేవు, అంతా వచ్చేసిండ్రు, అంతా ఫస్ట్ సినిమా నేనే చూడాలని ఇట్లా అయిపోయింది. ఉన్నవా ఆ రోజు? ఉన్నవా థియేటర్? నా కళ్ళ ముంగర చనిపోయింది ఆమె. బాటిల్ అంత దూరం ఉంది ఆమె, పాపం నేనే మీ నమ్మకపోండి, మీకు చెప్తున్నా వీడియో చూసే వాళ్ళకి, నమ్మకపోయిన బాటిల్ అంత దూరం ఉంది, పాపం నేనే చేవదిలో గుంజిన, నేమ్మి చనిపోతుంది, నా ఊపిరి ఆగలేక అంత అయిపోయింది. ఎందుకంటే 2000 పెట్టి టికెట్ కొన్నాం నేను మా ఫ్రెండ్, ఒక టికెట్ 1000 rupees. సినిమానే మా సీట్లు ఇరిగిపోయినాయి అంతే, మా సీట్లు ఇరిగిపోయినాయి అక్క, మొత్తం లోపల అన్ని సీట్లు ఇరిగిపోయినాయి, సీట్లు జనాలు అంతా సీట్ల పైన పడిపోయినారు, ఎవరికి దమ్మ అడుగుతలేరు. అల్లు అర్జున్ ఏమో మంచిగా అప్పటి బాల్కన్లో మంచిగా మూవీ చూస్తుండ్రు అట్లా. సో ఆ రోజు లేడీస్ ఎంతమంది ఉండుంటారు? లేడీస్ మా అంటే కొంచెం మంది 100% బాయ్స్ అయితే 3% లేడీస్ ఉన్నారు అలా అంతే. కొంతమంది ఎందుకంటే బాయ్స్ది కదా అంత గుంపు వస్తారు, పాపం వాళ్ళవి చాలా మంది ఆవాస వదలక, ఎందుకంటే వాళ్ళ పైనవి వద్దరు, పాపం వాళ్ళకి ఎవరు పడతారు వాళ్ళ పైన పడిపోయిన రేజెస్ నాకు మంచిగా అనిపించలేక, ఎందుకంటే ఎంతవరకు వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ పడిపోయిన వాళ్ళ పైన నాకు అది ఇంకా నచ్చలేక. ఎందుకంటే పాపం అల్లు అర్జున్ అయితే పాపం అన్నారు వెనకాల చూస్తే మంచిగా మూవీ చూస్తున్నా కానీ ఫ్యామిలీతో మంచి అపార్ట్ బార్కింగ్, కొన్ని రోడ్ బార్కింగ్ ఏమో కూతురు ఒక్కొక్కరికి దమ్మ ఆడుతలే ఏం ఆడుతలే, మొత్తం గేట్లు ఇలా కొట్టేసిండు అక్కడ, మొత్తం అలా చేసిండ్రు. మేబీ మళ్ళీ నాకు ఇంకో గుర్తుకొచ్చిందాక, నేను ఎస్టర్ నిన్న వెళ్ళిన మూవీకి, నేను మా అన్న వెళ్ళినాం, 200 rupees అక్కడ టికెట్, ఖాళీ ఉన్న సీట్లన్నీ చూస్తలేరా సినిమా? చూసేది కాదు, పబ్లిక్ ఉంది, ఖాళీ ఉన్న సీట్లన్నీ 200 rupees టికెట్, మళ్ళీ అయిపోయినాయి కదా, ఇప్పుడు అయిపోయినాయి కదా 200 rupees సీట్, ఇంకా కొన్ని రోజులు అయినాక 150 rupees ఇక టికెట్ అంతే అయిపోయింది, ఖాళీ సీట్లు అంతే అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు వచ్చినా అయిపోతుంది అక్క, వాళ్ళ మూవీకి పాపం వచ్చింది ఇట్లా అయిపోయింది. అల్లు అర్జున్ ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ ఇట్లా చనిపోతాడని, అదైతే ఎక్కడైతే అక్క నా ఏమో మళ్ళీ ఇట్లా అయిపోయింది అంతే అక్క. ఇప్పుడు అంతే మాకు ఏమొద్దు, న్యాయం అయితే వాళ్ళకి చేయాలి, ఎందుకంటే చనిపోయింది కదా ఆమె, వాళ్ళకైతే న్యాయం చేయాలి వాళ్ళకి ఫ్యామిలీకి అంతే అక్క, ఏమొద్దు, రెస్పాన్సిబుల్ తీసుకోవాలి ఆమె పైన. ఘటన జరగడానికి కారణం ఏంటంటే ఇక అంతమంది వస్తూనే ఉన్నారు కాబట్టి ఆ ఏరియాలో ఎవరు ఉండకుండా, అంటే సంధ్య థియేటర్ ముందలు కానీ జనాలు లేకుండా చేసే క్రమంలో వాళ్ళు లాఠీ చార్జ్ చేశారని తెలిసింది. తర్వాత అది చేసే క్రమంలోనే పాపం ఆమె చనిపోయారని తెలిసింది. చాలా బాధాకరం. ఏది ఏమైనా అల్లు అర్జున్ గారు కానీ ఆ టీం కానీ పుష్ప 2 టీం కానీ ముందస్తు సమాచారం ఇస్తే పోలీసులు కూడా తగిన ఏర్పాట్లు చేసి ఉండేవారు. ఇవాళ ఆ కుటుంబం, ఆ తల్లి బతికి ఉండేది.
ఇలా లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇటు పోలీస్ వ్యవస్థ తన పని తాను చేసుకునేది ఒక ముందస్తు సమాచారం ఉండడంతో పోలీస్ బందోబస్తు కానీ బారికేడ్లు ఏర్పాటు చేయలేమని ఇది జరిగి ఉండేది. ఇట్లా అరెస్ట్ చేయడం మీద మీ ఒపీనియన్ ఏంటి? అది అక్కడ లాభపరంగా అది కరెక్టే. ఎందుకంటే పోలీసులు ఏంటంటే ముందు A2గా అల్లు అర్జున్ గారిని చేర్చారు. అల్లు అర్జున్ గారు A2 ఉన్నప్పుడు ఆయన నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఆ మృతి మీద ఎంక్వైరీ చేయాల్సిన ఉద్దేశంతో ఒక పోలీస్ ఒక ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవుతూనే ఉన్నారు. నాకు తెలిసి ఈ పెద్ద సంచలనం ఏమి ఉండదు. ఎందుకంటే ఒకరోజు పోతారు, బెయిల్ వచ్చేస్తుంది, అది కామన్గానే ఉంటుంది. ఏది ఏమైనా ఆమెకు ఇంకా కాంపన్సేషన్ పెస్తే బాగుంటుందని చిన్న అభిప్రాయం. ఆల్రైట్. సో ఎంత అభిమాని అయినా సరే ఆయన వాయిస్ కూడా అదే అనమాట. ప్రేక్షకురాలుగా తను వచ్చింది, బట్ అల్లు అర్జున్ వస్తున్నట్టుగా కనీస ఇన్ఫర్మేషన్ ఉండుంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయి ఉండేది కాదేమో అని స్వయంగా అల్లు అర్జున్ అభిమానులే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక లా పరంగా అయితే కరెక్ట్గానే రెస్పాండ్ అయింది పోలీస్ కూడా. అంత పెద్దగా ఏం జరగకపోవచ్చు, డెఫినెట్లీ బెయిల్ వస్తుంది, మా హీరో బయటకు వస్తారు అని చెప్పినప్పటికీ కూడా ముందే అంటే ఇట్లా మిస్టేక్ జరగవచ్చేమో అని ఊహించుంటే బాగుండేది అనేది అభిప్రాయం.